దాంట్లో నుంచి వచ్చే వాటనే కదా నువ్వు చేసేది. మరి అది నాకు కల్పించాల్సిన బాధ్యతే కదా నువ్వు. ఇది అదనపు వడ్డన, ఇది అదనపు వడ్డన కదా. ఇట్లాంటి అంటే మీరు చెప్పిన కన్ఫ్యూజన్ లో ఉన్నటువంటి ఒక లాజికల్ అండ్ ఇప్పుడు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు, దాంట్లో హెడ్డింగ్ ఏం చెప్తున్నారు, బీమా అన్నటువంటిది. అంటే ఏంటి, ఆరోగ్యశ్రీ అనేటటువంటి దాన్ని ఇన్సూరెన్స్ కిందకి టర్న్ చేసేస్తారు. ఆరోగ్యశ్రీలో ప్రభుత్వం ఒక 3 అంతకుముందు 1500 1900 ఉండే జబ్బులు ఇప్పుడు 3,500-4,000 చేశాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఏ రోగం వచ్చినా మనం ట్రీట్మెంట్ తీసుకోగలం ఇంతకాలం. ఇన్సూరెన్స్ కంపెనీలో అన్నీ ఉండవు, మీకు నాకు తెలుసు. నాకు తెలిసి ఇప్పుడు మా మదర్కి అంటే మా అమ్మ నాన్నలకి వాళ్ళ 60 ఏళ్ల లోపు ఉన్న టైంలో ఇన్సూరెన్స్లు కట్టేస్తాం, వాళ్ళకి లేదు నాకు లేదు కాబట్టి కట్టలేదు. 60 దాటి కడదామంటే కట్టించుకున్న వాళ్ళు లేరు. చివరిలో ఆ మధ్యన బాగా బెడ్ సిక్ అయితే అమ్మకి, ఆ టైంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఏదో తీసుకొచ్చి 25,000 ఎంతో ఇన్సూరెన్స్ కడితే ఉంటుంది అన్నారు. షుగర్ ఉంది అమ్మకి, మరి కట్టించుకుంటారంటే ఏం పర్లేదు అయినా కూడా ఉంటుంది అన్నారు. అప్పటికి అనారోగ్యం, తర్వాతన సివియర్ అయితే హాస్పిటల్ లక్షలు మనం కట్టాం, ఇన్సూరెన్స్ వర్తించదు అన్నాడు. ఎందుకు వర్తించదంటే ఏదో మీరు చెప్పలేదంటాడు. ఆ డిసీజ్ కి వర్తించదే ఏదో అంటారు, ఏదో చెప్పలేదు మీరు అంటాడు. 65 ఏళ్ల వయసులో ఉండేది నాకెట్టా తెలుసుద్ది, అదే కదా, గతంలో కూడా ఉండి దీని సిమ్టమ్స్ అంటాడు, అది నాకు కాదు కదా సంబంధం. కాబట్టి ఇట్లాగా ఇన్సూరెన్స్ వాడు మన దగ్గర కట్టించుకునేటప్పుడు మాత్రం వచ్చి స్వీట్ కబుర్లు బాగా చెప్తారు. మనకి డబ్బులు కట్టాలి అన్నప్పుడు వచ్చేటప్పటికినేమో 100 రకాల కారణాలు. అప్పుడు అంటే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం పట్టించుకోం, తర్వాత అవన్నీ బయటకు వస్తాయి అంతే. అట్లాగా ఇన్సూరెన్స్ అంటే అది ఇక రేపు పొద్దున పేదోడు రోడ్డును పడే పరిస్థితి అవుతుంది. అవును.